మా ఏం చెప్తాను డాడీ గుత్తి వంకాయ అన్నాడు కదా, అందుకనే కట్ చేసి నీళ్ళల్లో ఎత్తుంది. ఇప్పుడైతే సగం సగం ఎంత సగం సగం కాదురా, మొత్తం ఇక పావు కేజీ. పిల్ల పుచ్చులు ఉన్నాయా లేదా చూసాను రాదు. ఇంకా కొయ్యాలో గుత్తి వంకాయలు మంచిగా కొయ్యాలి, లేదంటే ఖరాబ్ అవుతుంది. ఇక గుత్తి వంకాయ అండి పని అయిపోతుంది మనకి. ఇంకా ఇట్లా చూసేయాలి. వీటి కోసం మసాలాలు కూడా రెడీ చేసినాయి కదా, మసాలాలు మిక్సీ పట్టాలి. ఇంకా అక్కడ ఉన్నాయి చూడు ఏమేమి వేయించింది, చూపిస్తా. గ్యాస్ మీద ఉన్నాయి చూడు. బాగా రోజులైతుందట కూర వండుకోక గుత్తి వంకాయ. జీలకర్ర అన్నీ వేయించి అయితే పెట్టాను. మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి. మేమైతే మా విధంగా వేస్తున్నాం. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు, జీలకర్ర, కొబ్బరి ఇవన్నీ కలిపి అయితే వేయించిన వాటికి లవంగాలు, ఏలకులు, చెక్క అవి కూడా వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక 4 వక్కలు చేస్తున్నా చూడండి. ఇలా వేయాలి. పల్లీలు, లవంగాలు, ఏలకులు, లవంగాలు, ఏలకులు, చెక్క, పల్లీలు, కుడక, జీలకర్ర అయితే వేయించిన. అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇది కొంచెం మిక్సీ పెట్టినాక ఆనియన్ కూడా వేస్తా. ఇదైతే ఇప్పుడు మిక్సీ పడతాను. నేను కూడా వేస్తున్నా ఆనియన్, కొత్తిమీర. మీరు కూడా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇదో కారం, మనం ఎంత తింటామో అంత కారం అయితే వేస్తున్నా. నేనైతే 1/2 కేజీ కాబట్టి. అలాగే ఉప్పు. ఇవన్నీ అయితే మిక్సీ పెడితే ఇప్పుడు మా దగ్గర నువ్వులు అయితే ఒక్కట్లేవండి. నువ్వులు లేవు కాబట్టి నేనైతే నువ్వులు వేయట్లేదు. మీరు నువ్వులు ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే అవి ఉప్పులో కలిపి పెట్టేశాను. ఇది మిక్సీ పట్టి దాంట్లో స్టఫ్ పెట్టేస్తా. ఇది కొంచెం మన ఇంట్లో మసాలా వేస్తున్నా. ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేనైతే దీంట్లో మసాలా నింపేస్తున్నా గుత్తి వంకాయల. చూసారా, గుత్తి వంకాయల మసాలా అయితే నింపుతున్నా. వీటి లోపల వెట్టుడు అయితే అయిపోయింది. ఇంకా మిగిలింది అయితే కర్రీలో వేసేయడమే. చూడండి, ఇప్పుడైతే నేను ఆయిల్ పోస్తున్నా, ఎందుకంటే ఆయిల్ అయితే ఎక్కువ వేయాలి. చూసారు కదా, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. దీంట్లో అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మీరైతే అల్లము ఉంటే అల్లం వెల్లిపాయలు అయితే వేయండి. నేనైతే పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేస్తాను. జీలకర్ర, ఆవాలు. దీంట్లో పసుపు కూడా వేయడం మర్చిపోయాను. పసుపు కూడా వేయాలి. వేసాను చూడండి. కొంచెం అల్లం వేస్తున్నా. అల్లమైతే పచ్చివాసన వేయించాలి. నేనైతే ఆనియన్ మిక్సీ పట్టాను కాబట్టి పోపు అయితే వేయట్లేదు, ఎందుకంటే గ్రేవీలో ఆనియన్ వేయబడుతుంది అనేసి వేయట్లేదు. ఇప్పుడైతే పసుపు వేయాలి. అయితే వేసాను కదా, ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా దీంట్లో వేసేస్తాను. చూడండి, గుత్తి వంకాయలను కూడా దీంట్లో వేసేస్తా. నా దగ్గర అయితే పెద్ద కడాయి లేదండి, అందుకే నాకు ఉన్న కడాయిలోనే వేస్తాను. ఇప్పుడైతే నేను పేస్ట్ వేస్తాను. కొంచెం పచ్చివాసన వేయే వరకు చేసిందంతా మిగిలింది కదా, ఆ మిగిలింది అయితే దీంట్లో వేయాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది.
ఆ గ్రేవీని అయితే మొత్తం అన్నిటి కలిసేలాగైతే కలుపుకున్నాను. ఒకసారి చూడండి. మీ దగ్గర పెద్ద కడాయి ఉంటే పెట్టుకోండి. నా దగ్గర అయితే వెడల్పటి కడాయి ఇది ఒకటే ఉంది అయితే దీంట్లో పెట్టినా నేను. కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఇలా వేగనియాలి. ఉడికినాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను పట్టిన దాంట్లో కొంచెం ఉండే టమాటా పట్టేసిన, ఇదిగో ఇలా వేసేసిన. గ్రేవీ లాగా వస్తుంది చిక్కగా. దీన్ని అయితే ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు ఉడకనిద్దాం. ఇప్పుడైతే మనకు లోపల ఉన్న స్టఫ్ కూడా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడైతే కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నా, అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నా. అయిపోయినట్టేనా? ఇక కాలేదురా, కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికినాక బంద్ చేస్తే ఇంకా అయిపోయినట్టే అవుతుంది. ఇక కొత్తిమీర కూడా వేసేసిన. ఇప్పుడు కొంచెం మన ఇంట్లో మసాలా దీంట్లో వేస్తాను. చూడండి, ఈ విధంగా వండండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ ఫ్రైయా? గుత్తి వంకాయ ఫ్రై కాదు, గుత్తి వంకాయ అంతే. చూసారా పీసులు ఎలా ఉడికాయో? ఇంకా కూడా ఈ సూప్ అనేది దగ్గర పడుతుందండి. ఇదిగో చూడండి, ఫైనల్గా ఎలా ఉంటుందో కూడా చూపెడతాను. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందే విధానం నచ్చితే మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎలా వండుతారో ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఇదిగో చూడండి, గుత్తి వంకాయ అయితే ఏమిగా ఉడికింది. చూసారా? ఇదిగో. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.